వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈరోజు మనతో పాటు మైండ్ కోచ్ డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు. వారిని అడిగి టీనేజ్ విషయానికి వస్తే టీనేజ్ పిల్లల్లో చాలామంది రియాలిటీకి చాలా దూరంగా ఉంటారు. అలా కాకుండా ఊహల్లో కాకుండా రియాలిటీకి దగ్గరగా ఉండాలంటే ఏం చేయాలి? వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. సో టీనేజ్‌లో చాలామంది వాళ్ళ ఆలోచనలు, ఊహలు ఎలా ఉండాలి అసలు? చాలామంది ఆహ్, ఊహల్లో బతికేస్తూ ఉంటారు. రియాలిటీకి చాలా దూరంగా ఉంటారు. అసలు రియాలిటీకి దగ్గరగా ఉండాలి టీనేజ్ నుంచే ఆలోచనలు పెంచుకోవాలంటే అసలేం చేయాలి? రియాలిటీకి దూరంగా జరగడానికి గల కారణం హ్మ్. ఎక్కడెక్కడో కలెక్ట్ చేసుకున్న సిల్లీ కొటేషన్స్. హ్మ్. ఈజీగా వచ్చేస్తాయి డబ్బులు అనే ఒక ఐడియాలజీ. పిల్లల నుంచి టీనేజ్ పిల్లల నుంచి దూరం జరపాల్సింది పేరెంట్స్ నేర్పించాల్సింది వెరీ ఇంపార్టెంట్. హ్మ్. దట్ అరే డబ్బులు ఈజీగా రావురా, ఉత్తిగా ఫ్రీగా వచ్చే డబ్బులు డేంజరస్. అలాంటివి దాన్ని బెట్టింగ్ యాప్స్ కిందకి, తర్వాత మనకి ఈ జూదములు ఆడడము ఇవన్నీ ఈజీ మనీ. హ్మ్. నువ్వు యాప్‌లో ఇట్లా డబ్బులు పెట్టు, ఆ లాటరీ జరుగుతుంది, డబ్బులొచ్చేస్తాయి. ఎక్కడ జరుగుతుంది అలాగా? జరగదు నాన్న అని పిల్లలకి నేర్పించాలి టీనేజర్స్. హ్మ్. మీ అందరికీ తెలీదు స్టాక్స్‌లో సార్ నాకొక ఐడియా తెలిసింది. ఆ క్యాండిల్ ఇలా వెళితే, ఆ క్యాండిల్ నెక్స్ట్ నుంచి అది డిప్ అవుతది మార్కెటు. దాని తర్వాత ఇక పెరుగుతదని ఒక అబ్బాయి నా దగ్గర లాజిక్ చెప్పాడు. హ్మ్. ఒరేయ్! అంత ఈజీగా నీకే అర్థమైతే అదేదో అంబానీయే చేసుకుంటాడు రా. క్యాండిల్ పైకెళ్ళగానే ఆయన చూడలేడా? మొత్తం అంతా పెట్టేసి ఇంకా 3 టైమ్స్ పెంచుకుంటాడు గదా! ఇంత సింపుల్ లాజిక్ అర్థం కాదు. హ్మ్. హ్మ్. అలాంటి వీక్ మైండ్‌ని పట్టుకోవడానికే చాలామంది తిరుగుతా ఉంటారు. ఓకే. ఓకే. హ్మ్. సో, అందుకని టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆ డిసోసియేషన్ వస్తుంది. వేర్ ఈజీ లాజిక్‌లు హ్మ్. ఈజీగా కొంచెం ప్రెషరైజ్డ్ వర్క్ తట్టుకోలేక, హ్మ్. ఆ డిసిప్లిన్‌లో ఎక్కువసేపు ఉండలేక బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్, ఆ డిసిప్లిన్‌లో ఎక్కువసేపు లాగలేక కొంతమంది ఈజీ మెథడ్ వెతుకుతారు. అండ్ కర్మగాలి కొంతమంది ఎవడో సక్సెస్ అయితారు, వాడిని చూపిస్తారు. అప్పుడు వాళ్ళనందరూ ఎక్కిరిచ్చారు. ఇప్పుడు వాడంత గొప్పవాడయ్యాడు. మనం ఇంత సో, చదివి ఏం లాభం అనే మైండ్‌సెట్ వస్తుంది. తీసుకొచ్చేస్తుంది. సో, నేనంట చదువు వల్ల నిజంగా లాభం లేకపోవచ్చు. హ్మ్. నిజంగా నువ్వు చదివింది ఇప్పుడు ఏ ప్లస్ బి చాలామంది చెప్తారు ఈ లాజిక్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ నాకెప్పుడు ఉపయోగపడింది అని. కరెక్టే గదా! అహా! ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ నీకు లైఫ్‌లో ఇప్పుడు ఉపయోగపడలే. ఒకవేళ నువ్వు అప్పుడు సరిగ్గా చదువుకొని ఉంటే నువ్వు తర్వాత నీ లైఫ్‌లో నువ్వు ఏ ఫిజిక్సో, ఏ కెమిస్ట్రీ ఆ సబ్జెక్ట్ అప్పటికి ఆ గ్రూప్‌లో ఉపయోగపడతది అవును. 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 కదా! హ్మ్. అందుకని డైరెక్ట్‌గా నీకు కెమిస్ట్రీ పర్సన్ అని పుట్టగానే ఏసారు. అన్నీ నేర్చుకుంటే అందులో నీకు ఏదో ఒకటి ఫీల్డ్ సెట్ అయితదిరా అందులోకెళ్తావు హ్మ్. హ్మ్. కదా! ఇప్పుడు నేను డెంటల్ డాక్టర్‌నయ్యాను. నేను ఇంప్లాంట్లు వేయాలి అనుకోండి. డైరెక్ట్‌గా ఇంప్లాంట్లు గుచ్చేయడం నేర్పించరు. పళ్ళు పీకేయడం నేర్పించరు. మెల్లిగా అన్నీ ప్రాసెస్ ఉంటుంది. నేర్చుకున్నాక ఒక హ్మ్. ప్రాసెస్ వస్తుంది. హ్మ్. హ్మ్. కానీ దూరం నుంచి చూసేవాళ్ళకి A+B² నాకు ఉపయోగపడలే అనగానే "హా! నిజం ఇప్పుడు A+B² చదవనవసరం లేదు హ్మ్. అనే దాంట్లోకెళ్తారు. హ్మ్. సో, దట్ ఈస్ ఎ సైకలాజికల్ డ్రామా. హ్మ్. హ్మ్. దానివల్ల చాలామంది డైరెక్ట్ కమ్యూనికేట్ చేయలేక ఇండైరెక్ట్‌గా ఈళ్ళంతా మూర్ఖులు చదువుకుని నీకు లైఫ్‌లో A+B² ఉపయోగపడదు. సో, ఇప్పుడు చదవనవసరం లేదు. చదవకుండా ఏం చేయాలి నువ్వు? ఈజీ మనీ కోసం మా ఫోన్ చూడు. మా యాప్ చూడు. మా బెట్టింగ్స్‌లో పెట్టుకో. లేకపోతే ఇంకా ఈజీ కష్టపడకు. అరే! కష్టపడి చదివి మార్కులు తెచ్చుకుంటే ఉద్యోగాలున్నాయా? లేవుగా. షార్ట్ కట్స్ అందుకని వెతకడం నేర్పిస్తున్నారు. ఎదిగిపో అని. హ్మ్. అలాంటి డిసోసియేషన్ టీనేజ్‌కొచ్చే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. బికాస్ దేర్ పర్సనాలిటీ ఈస్ చేంజింగ్. దేర్ హార్మోన్స్ ఆర్ చేంజింగ్. ఓకే. వాళ్ళకి ఆ ఏజ్‌లో కూర్చోబెట్టి చెప్తే ఓపికగా వినేదుండదు కాబట్టి, హ్మ్. ఇలాంటి వాళ్ళు ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. నేను మళ్ళీ చెప్తాను ఈ మాట బికాస్ దిస్ హాస్ టు గో ఇన్ రైట్ కండిషన్. హ్మ్. రైట్ మైండ్‌కి రైట్‌లాగా వెళ్ళాలని చెప్తున్నా. అందరూ కాదు, చాలామంది గొప్ప టీనేజర్స్ ఉంటారు. బట్ ఒకవేళ మీరు డైవర్ట్ అయిపోయి చెత్త సిల్లీ లాజిక్స్‌కి పడిపోతుంటే మాత్రం జాగ్రత్త పడి ఏ ఏజ్‌లో చెయ్యాల్సింది ఆ ఏజ్‌లో చెయ్యాలి. 20 ఏళ్ళకి నీకు అర్థం కాకపోయినా చదివి మార్కులు తెచ్చుకో. హ్మ్. 20 ఏళ్ల తర్వాత నీ మైండ్ మెచ్యూర్ అవుతుంది. అప్పుడు యూ కెన్ డూ బెటర్ థింగ్స్. ఓకే హరీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో థాంక్ యూ టీనేజ్ అండి. పిల్లలు మీరన్నట్టుగా కొంచెం రియాలిటీకి దూరంగానే ఉంటారు. పేరెంట్స్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, పిల్లలు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి క్లియర్‌గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.